చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు, ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతాయుత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి ప్రొఫెసర్లు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడితే యుద్ధం జరిగేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. మిలిటరీకి బుల్లెట్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనబడదు. అందుకని దయించి అట్లాంటి పరిస్థితులను తీసుకురాకండి. బయట శత్రువుల కంటే ఎక్కువ అంతర్గత శత్రువులు ఎక్కువ అనేటువంటి ద్వేషభావనని ప్రజలు మీ మీద పెంచుకునేటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురాకండి. ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో మీ వ్యక్తిగత బ్లాగులలో మీరు రాసేటువంటి న్యూస్ ఆర్టికల్స్లలో ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి రీతి లోపల వార్తలు రాసిండ్రు. అయినా ప్రజలు సంయమనం పాటించారు. అమాయకులు, ఏ రకం కూడా తీవ్రవాదంతో సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి ఆడబిడ్డలు ఈ దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయిన తర్వాత కశ్మీర్కు ఉన్నటువంటి ఆదాయం టూరిజం మీద వచ్చేటువంటి ఆదాయం అని నమ్మి 2,50,000 మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ పోయి మీకు ఉపాధి కల్పిస్తే మీరు అక్కడ వాళ్ళకి పర్యాటకులకి ఏదో చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని చంపడానికి సహకరించిన వాళ్ళని ఎవరిని కూడా ఈ దేశ ఎన్ఐఏ వదిలిపెట్టదు, ఈ దేశ ఆర్మీ వదిలిపెట్టదు. మళ్ళీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఆర్టికల్ 19 లేదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, నీకెంతుందో నాకు కూడా అంతే ఉంటుంది. అందుకని యుద్ధం సమయం లోపల ఏ దినపత్రిక అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ బ్లాగులైనా, ఏ ట్విట్టర్ అకౌంట్లైనా ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఈ దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపించే రీతి లోపల ఎవరు పోస్టులు పెట్టినా జరగాల్సిందేదో జరుగుతుంది. జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు సంయమనం పాటించండి అని మాత్రం సౌహృదయంతో భారత సైన్యం చెప్పినటువంటి మాటల్ని పాజిటివ్ గా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము క్షమాపణ చెప్పినాం, మా బ్లాగ్ నుంచి తీసేసినాం. వేటిని కూడా ఒప్పుకోవడం అనేది జరగదు. మేము అడుగుతా ఉన్నాం, అంత తొందరపాటు ఎందుకు అంటున్నా? ఈ దేశ సైన్యాన్ని కించపరిచి రాసేటువంటి వార్తలకి అన్నం తింటురా మనుషులేనా? అంత తొందరపాటు ఎందుకనేది భారతీయులుగా, భారత ప్రజలుగా మేము అడుగుతున్నటువంటి అంశం. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం మీడియా మిత్రులకు కానీ, ప్రజానీకానికి కానీ, ఈ సమయం లోపల, ఇది ఎలక్షన్ సమయం కాదు, రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా దూరం ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు ఉంది. అప్పుడు మాట్లాడుకుందాం రాజకీయాల గురించి. ఇది ఈ దేశ సమగ్రత, ఈ దేశ సమైక్యతకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఎవరైనా, అది తెలుగు దినపత్రికలైనా, ఆంగ్ల దినపత్రికలైనా, ఒక రాజకీయ పార్టీ పైసలతోటి పుట్టుబడి అయినటువంటి పత్రికలైనా, మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై దీవకొండ దామోదర్ రావు అని పెట్టుకున్నావు. రాజ్యసభ సభ్యునివి, బాధ్యత లేదా? వార్త రాస్తావా? పాత ఫోటోలు పెట్టి వార్త రాస్తావా? కనీసం వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా? హిందూ పగటీలు రాస్తే దాన్ని దేశం అంతా తీసుకుపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రి హిందూ అనే దినపత్రిక భారతదేశంలో రాసింది అని చెప్తాడు. సిగ్గు అనిపిస్తలేదు? అందుకని దయించి ఇట్లాంటి పత్రికలు నడుపుతున్నటువంటి యాజమాన్యాల మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, నువ్వు రాజ్యసభ సభ్యుడైనందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి, తప్పుడు వార్తలు రాసినందుకు నీ రాజ్యసభ సభ్యత్వాన్ని, నిన్ను అరెస్టు చేయడం, దేశద్రోహం కింద కేసు పెట్టడం, ఆ పత్రికకు ఇచ్చినటువంటి లైసెన్స్ రద్దు చేయడం, ఇవి ప్రధానంగా ఈ రోజు ఒక కంప్లైంట్ జిల్లా ఎస్పీ మెదక్ గారికి ఇవ్వడం జరిగింది, మీ మీద దేశద్రోహం సెడేషన్ కేసులు పెట్టమని. 2 రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి ఇచ్చినాం, నీ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి. 3 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం, ఐబీ మినిస్టర్ గౌరవనీయులు అశ్విని కుమార్ వైష్ణవ్ గారికి కంప్లైంట్ చేసినాం. మేము క్షమాపణ పెట్టినాం, మేము ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసినాం. ఈ సన్నాయి నొక్కులు వనికిరావు, మీ సన్నాయి నొక్కులకి బరాబర్ జవాబు వస్తుంది. కాబట్టి మళ్లీ చెప్తా ఉన్నాం, దయించి సైన్యాన్ని తక్కువ చేసి ఈ దేశాన్ని తక్కువ చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా అది మంచిది కాదు. సైన్యం జవాబు చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను వారికి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాను.